నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ గోవులను కాపాడాలంటూ కూడా కొన్ని సంఘ నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఎప్పటి నుండో కొన్ని నెలల నుండి సంవత్సరాల నుండి కూడా దానిపై పోరాటం చేస్తూ ఉన్నారు. సో మరి ఈరోజు ఇదే అంశంపై ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అయితే కొన్ని కులాలు గోవులు వధ చేస్తూ ఉన్నారు, చంపేసి తింటూ ఉన్నారు. సో అవి తక్షణం ఆపేయాలి, గోవులు ఒక దేవతలో సమానం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మాట్లాడేది ఏ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి అఖిల భారత గోవు సేవ ఫౌండేషన్ సంబంధించిన ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, బాలకృష్ణ గారు. సార్ నమస్తే. సో మరి మీరు ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. ఇంకా మొన్న ఒకటి మీ వీడియో కూడా చూసాము, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీ దగ్గర ఒక గోమాత ఉంది. సో దాంతో పాదయాత్ర కూడా చేశారు. సో ఏం చెప్తారు, అసలు ఈ గోవధ జరుగుతూ ఉంది రాష్ట్రంలో కానీ దేశం అంతా జరుగుతూ ఉంది. సో ఏం చెప్తారు దీనికి? ఈరోజు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ప్రాణి, ఏకైక ప్రాణి ఈ గోవులు. మీ యోయో టీవీ ద్వారా ప్రజలందరూ కూడా మీరు తెలియాల్సింది ఏంటంటే, ఈ ఆవును ఒక మతం కింద ముడిపెట్టద్దండి. ఈ ఆవు అనేది విశ్వానికి తల్లి. ఈ విశ్వం బాగుండాలంటే ఈ గోసంతతి బాగుండాలి. మన దేశీవాలి ఆవులు ఏవైతే మూపురం గంగడోలు ఉంటుందో అవి మన దేశీవాలి ఆవులు. ఈ దేశీవాలి ఆవుల ప్రభావం వల్ల ఈరోజు మనకు పనికిరాని అవసరం లేని గడ్డి తిని మనకు పనికొచ్చే అన్ని పాలు, పెరుగు, నెయ్యి, అదేవిధంగా గోమూత్రం, గోమయం ఇది ఇస్తుంది. అలాంటి గోవు రక్షించబడితే మనందరం కూడా బాగుంటాం. ఈరోజు ఈ భూమి పూర్తిగా గ్రీన్ రెవల్యూషన్ పేరుతోన, హరిత విప్లవం పేరుతోని ఈ భూమిపైన రసాయనకాలు, ఎరువులతోని పూర్తిగా ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు లేకుండా, సారవంతం లేకుండా బంజరుగా తయారైంది. మనం తింటున్న ఆహారం అంతా కూడా విషతుల్యమైనది కాబట్టి ఇక్కడ పౌష్టికత లేని ఆహారం. అందుకే మన అందరం రోగగ్రస్తులం అవుతున్నాం. ఎప్పుడైతే ఈ దేశీవాలి ఆవు మూత్రం, ఆవు పేడతో గో ఆధారిత వ్యవసాయం చేసినట్టయితే పురుగుల మందులు, రసాయనికాలు ఇవ్వకుండా ఈ భూమిలో ఈ ఆవు మూత్రం, ఆవు పేడ వల్ల సూక్ష్మజీవులు, వానపాములు వచ్చి ఈ భూమిని సస్యశ్యామలం చేసి మనం తింటున్న పంటలన్నీ కూడా పౌష్టికతో కూడుకున్న పంటలు పండి మనం తిని ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మన పూర్వీకులు ఇలాంటి పంటల వల్ల, ఎడ్లతోని ఆవులతో వ్యవసాయం చేయడం వల్ల 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికారు. అందుకే ఈ ఆవును మతంతో ముడిపెట్టకుండా ఈ భూమి నుంచి వచ్చిన పంటలు అన్ని మతాల వారు తింటున్నారు, అన్ని కులాల వారు తింటున్నారు. కాబట్టి ఈ ఆవు రక్షించబడితే ఈ భూమి బాగుండి సస్యశ్యామలం ఉండి మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి భారతీయుని బాధ్యత అండి. ఈ బాధ్యతను విస్మరించి ఈరోజు చట్టాలు ఉన్నాయి, 48 ఆర్టికల్ ఉంది. ఖురాన్, బైబుల్, భగవద్గీత లాంటి గ్రంథాల్లో తెలియజేస్తున్నారు గోహత్య మహాపాపం అని. అయినా ప్రజల్లో ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల, చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు మాలాంటి గోభక్తులందరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఈరోజు మేము రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఇన్ని వేల ఆవులు, ఎద్దులు అంతరించిపోతే రాబోయే భవిష్యత్ తరం ఎలా ఉంటుంది, ఎలా బతకగలుగుతారు మన పిల్లలు? మనమైతే జీవితాలను చూస్తున్నాం, వచ్చే తరం వాళ్ళ జీవితం చూడకుండానే అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఇంత జరుగుతుంది అంటే బయట అందరికి తెలిసే జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశాలలో కూడా జరుగుతుంది. ఎందుకు మరి వీటిపై ప్రభుత్వాలు కానీ ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు కావచ్చు అంటే ఏం చెప్తారు? ఈరోజు సెక్యులర్ ముసుగులో ప్రభుత్వాలు ఒక మతానికి స్వేచ్ఛ అనుకుంటున్నారు. కానీ మత స్వేచ్ఛ అనేది, మీరు రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అంటే ఏందండి? ఎదుటి వాళ్ళ మతాలను గౌరవిస్తూ వారి హక్కులకు భంగం కలగకుండా నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడం. ఈరోజు ఇంత పెద్ద భారతదేశంలో ఒక ప్రశస్తమైన మతంలో పుట్టిన వాళ్ళు ఆరాధించే ఒక గోమాతను గౌరవించకుండా ఈరోజు బక్రీకా ఈద్ అంటే మేకలతో చేసుకోవాల్సిన కుర్బానీ అనే దాన్ని ఈరోజు మీరు దాన్ని పక్కన పెట్టేసి మెజారిటీ ప్రజలు సహనాన్ని గౌరవిస్తున్న, రాజ్యాంగబద్ధంగా గౌరవిస్తున్న ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా బతికుండగానే ఈ గోవులను చర్మాన్ని ఒలిచేసి అతి కిరాతకంగా చంపుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకరి మతాలను ఒకరు గౌరవించుకోవాలంటే ఈరోజు మా మతము ఈ ఆవును పూజ చేస్తుంది. ఈ ఆవు పూజ అనేది పక్కన పెడితే ఆవు అనేది ఒక సైన్స్. ఈ ఆవు బాగుంటే ఈ భూమి పర్యావరణం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి భూమి పర్యావరణం బాగుంటే అన్ని మతాల వాడు కూడా బాగుంటాడు. కాబట్టి
దీనిపైన ఈ ఆవులు అంతరించుకోక ముందే మనం ఒక మహాయజ్ఞం చేయాలి. కాబట్టి ఓ 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమిపై పంటలు పండకపోతే మన పిల్లలు ఏ రకమైన తిండి తింటూ ఈ భూమి మీద బతుకుతారని చెప్పి ఒక ఆలోచనతోని మేము గోమహత్యాన్ని ఊరూరా చాటి చెప్తున్నామండి. ఇంకోటి ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో కూడా అనేక మంది చాలా మంది ఉన్నారు. అయితే మీరు అంటున్నట్టు ఆ సెక్యులర్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పండగల ప్రతి పండగ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో కూడా బీజేపీ సంబంధించిన నాయకులు హిందుత్వం అంటూ ఉంటారు, అన్నీ అంటూ ఉంటారు. మరి ఎందుకు ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు? చాలా మంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది. ఎందుకు వీటిపైన మాట్లాడట్లేరు కదా? ఎందుకు ఇలాంటి యాక్షన్లు తీసుకోవట్లేదు కావచ్చు? నిజంగా గుండె తరుక్కుపోతుంది. మెజారిటీ ప్రజలు గౌరవించే గోవులను కానీ ధర్మాన్ని కానీ రక్షించకపోవడము, అందులో రాజ్యాంగబద్ధంగా మేము రాజ్యాంగబద్ధంగా ప్రజలను రక్షిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ గోవుల కోసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం, చాలా విడ్డూరం. నిజంగా రాబోయే తరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీ కుటుంబము మీరు బాగుండి మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు బాగున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వచ్చే తరాన్ని కాపాడకపోతే మీకు నిజంగా చాలా పెద్ద శాపం తగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీ బాధ్యత. కాబట్టి మీరు ఈ గోవును, ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షిస్తేనే మనం ఈ దేశంలో ఆరోగ్యకరంగా బతుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.